జన్ని, ఉపన్యాసాన్ని మాత్రం మైండ్ చేయకు. సభకి నమస్కారం. కాపరంలోనూ ఉపన్యాసంలోనూ తిండిలోనూ మయం చేస్తే డొక్క మాడిపోతుంది. కాపరంలో మయం చేస్తే విడాకుల వరకు వెళ్తుంది. మాటల్లో మయం చేస్తే మీరందరూ లేచి వెళ్ళిపోతారు. భోజనంలో మయం చేస్తే డొక్క మాడితే అన్నమో రావ అని అడుక్కు తినవలసి వస్తుంది. అందుకని ఆ 3 విషయాల్లో మయం చేయను అని అష్యూరెన్స్ ఇస్తూ, కొత్త కాపురానికి వచ్చిన కోడలికి అత్తగారు కానీ మామగారు కానీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ ఎంతో ఆప్యాయతగా ఆనందంగా కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు రచయితగా అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను నటుడుగా, హాస్య నటుడిగా, ఉత్తమ నటుడిగా అనేక పరిషత్తుల్లో బహుమతులు అందుకున్నాను. అది ఆ రుచి తిక్కి స్కిన్ అయిపోయే ఆ రుచి ఆస్వాదించలేని స్థితి వచ్చింది. ఎందుకంటే గొప్ప కోసం కాదు, కానీ మామూలుగా రొటీన్ అయిపోయిన తర్వాత ఏదైనా థ్రిల్ ఉండదు. థ్రిల్ కోసం ఏం చేయాలి అంటే, నేను ఒక టీవీ సీరియల్ తీయలేను, సినిమా తీయలేను ఆర్థికంగా. అందుకని థ్రిల్ కోసం ఏం చేయాలి? నా మనసులో ఉన్న భావాల్ని కాగితం మీద పెడితే ఒక అద్భుతమైన థ్రిల్ వస్తుంది. 4 గోడల మధ్య నా పుస్తకాలు చదువుకుంటూ నా కథలు, నా అనుభవంలో నాకు వచ్చిన కథలు కాగితం రూపంలో పెడితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చి ఈ మధ్యనే ఒక 6 డజన్ కథలు రాశానంతే. నది వాళ్ళు ప్రోత్సహించిన దాంట్లో మా అమ్మ కథ రాశాను, మానవత్వానికి మరణం లేదని. దానికి నాకు కన్సలేషన్ బహుమతి వచ్చింది. తర్వాత నవ్య వాళ్ళు సంక్రాంతి కథల పోటీల్లో రాజకీయం అనే కథకి దానికి కన్సలేషన్ వచ్చింది. అంటే నేను కన్సలేషన్ లెవెల్లో ఉన్నానేమో, ఇంకా ఎమచ్యూర్గా ఉన్నాను, ఇంకా బాగా రాయాలి అని చెప్పి వాళ్ళు 4-5 పేజీలు కథ మించకూడదు అంటే నేను 40-50 పేజీలు కొట్టి రాసేసి 4 పేజీలకి తీసుకొచ్చానండి. తర్వాత బద్దగించేవాడికి భగవంతుడు కూడా సాయం చేయాలంటారు. నేను బద్దగించకుండా ఆ రోజు ఆఖరి తేదీ అయితే కొరియర్లో పంపితే మళ్ళీ వాళ్ళకి అందదేమో అని నేను పర్సనల్గా ఆర్గనైజర్ గారి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చొచ్చాను. నాకు భగవంతుడు అక్కడ సాయం చేశాడు. బద్దగించలేదు కాబట్టి ఆయన బద్దగించలేదు అనిపించింది. కథ రాయడానికి నాకు ఇన్స్పిరేషను మా చుట్టం, నాకు గురువు, నా అభ్యుదయాన్ని కోరుకునే మా వసుంధర గారు. మీరందరూ వినే ఉంటారు. చందమామలో నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని 1000 కథలు రాసి ఉంటారు వసుంధర గారు. నేను ఏదైనా కథ రాస్తే వసుంధర గారికి కథ రాశానండి అని చెప్పి చదివినిపిస్తే ఆయన చిన్న సలహాలు ఇచ్చి, ఇంకేమీ నువ్వు ఎవరికీ చదివి వినిపించకు, నువ్వు చదివినిపించే స్థితిలో లేవు, చదివించే స్థితిలో ఉన్నావు, ఇంకెక్కడి నుంచి పంపించేస్తూ ఉండు, నాకు కూడా చదివి వినిపించక్కర్లేదు అని చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. దాంతో నేను ఈ కథలు రాయడం మొదలెట్టి ఈ 6 డజన్ కథల్లో 6వ కథకే నాకు ఇంత మంచి ప్రోత్సాహకమైన బహుమతి ఇచ్చి, ద్వితీయ బహుమతి ఇచ్చి, అయ్యో కొంచెం గట్టిగా ఇంకో 50 పేజీలు రాస్తే ప్రథమ బహుమతి వచ్చిందేమో అనిపించింది. ఈసారి ట్రై చేస్తాను. దీనికి కారణం మా మనవరాలు తాతగారు ఏం చేస్తున్నారండి, రిటైర్ అయిపోయినమ్మా, ఏం చేస్తాను, నాటకం వేసి ఓపిక లేదు, ఎవరైనా పిలిస్తే సినిమాల్లోనూ టీవీల్లోనూ వేషం వేస్తున్నానంటే, ఎందుకండి ఖాళీగా కూర్చున్నప్పుడు కథ రాయొచ్చు కదా అని. అంటే ఖాళీగా కూర్చున్న వాళ్ళు కథ రాస్తారా? కాదమ్మా, కథ రాయాలంటే చాలా చాలా కృషి చేయాలి. ఏం కృషి చేయాలి తాతగారు? పెద్దవాళ్ళు సిఎస్ రావు గారు వీళ్ళు వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా, ముందర కథ రాసేవాడు బాగా చదవాలి అని చెప్పారమ్మా. బాగా ఏం చదువుతారు, మీకు ఎంకామ్ పరీక్షలు అయిపోయాయి కదా, మీరు ఇప్పుడేం చదువుతారండి అని. చదువు అంటే దాన్ని పాపం డిగ్రీలు గొడవలే కాదు. అది కాదమ్మా, సాహిత్యం చదవమన్నారు పెద్దలు అని చెప్పి సాహిత్యం చదువుతున్నాను నేను. ఇలా ఎన్నాళ్ళు చదివిన తర్వాత కథ రాయొచ్చు అండి తాతగారు? 2 ఏళ్ళు చదివితే 3 ఏళ్ళు చదివితే కథ రాసేయగలరా అని. లేదమ్మా, 3 రోజులు చదివి కూడా మనకి బుర్ర ఉంటే కథ రాయొచ్చు, బుర్ర లేకపోతే 30 ఏళ్ళు చదివినా కథ రాయలేమమ్మా అని. అయితే తాతగారు నాకు బుర్ర ఉందని రుజువు చేస్తా, ఒక చిన్న కథ రాస్తానండి అని. రాయమ్మా, తప్పకుండా రాయంటే మా చిన్న కథ రాసి 1 పేజీ కథ రాసి తీసుకొచ్చింది. వాచ్మెన్ కొడుకుతోటి తను ఆడుతూ ఉంటే వాళ్ళ అమ్మా నాన్న, వాచ్మెన్ కొడుకుతో ఆడతావేమిటి, నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా, నీ లెవెల్లో చక్కగా చదువుకునే వాళ్ళతో ఆడాలి, వాచ్మెన్ కొడుకు
వాడితో ఆడతావని కోపడుతున్నారు, కానీ వాడు చాలా మంచివాడు. నేను ఓవర్ హెడ్ ట్యాంక్లో పడిపోతే వాడు నన్ను రక్షించాడమ్మా అని మా అమ్మకి నాన్నకి చెప్తే చాలా మంచివాడు, అలాంటి వాళ్ళతో స్నేహం చేయింది మా అమ్మ నాన్న. అది కథగా రాసింది. ఓహో, కథగా రాయడానికి ఇతివృత్తం ఏదో అద్భుతమైన సునామీ జరిగిపోక్కర్లేదు, ఏదో ఘోరం జరిగిపోక్కర్లేదు, ఏదో మట్టలు జరిగిపోక్కర్లేదు. మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్ కూడా కథ రాయొచ్చు. నా స్నేహితుల మధ్య జరిగిన అనేక సంఘటనలు కథగా రాయొచ్చు. ఎటొచ్చి రాయగలిగిన నైపుణ్యం, ఆ చాతుర్యం, శైలి, శిల్పం అని పెద్ద పెద్ద మాటలు ఏవో అంటూ ఉంటారు. నాకు అవి నిజంగా తెలియదు. మామూలుగా వాడుక భాషలో నిత్య సంభాషణ మనం ఎలా ఉంటుందో ఆ సంభాషణలోనే నా మిత్రులన్న మాటలు, నేనన్న మాటలే పొందుపరిచి ఈ కథగా రాశాను. ఈ కథకి బహుమతి వచ్చిందని ప్రసాద్ గారు ఫోన్ చేసి చెప్తే నా కంఠం వణికింది. నా కలం వణకలేదు, నా కంఠం వణికింది. అంటే నేను కథ రాయగలను ధైర్యాన్ని ఈ కథ ఇచ్చింది. ఈ ధైర్యంతో ఇంకా అనేక కథలు రాసి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతానని ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పటికీ ఇంకా మనకందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్న శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు